హే గాయ్స్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే రాఖీ అనమాట. సో మేమైతే రాఖీకి ఊరు వెళ్తున్నాము. సో ఫుల్ ట్రాఫిక్ ఉండే అండ్ ఫామ్ లైన్ కూడా చూపిస్తాను మీకు అయితే. సో ఫస్ట్ వెళ్ళగానే నేనైతే గోరింటాకు చెట్టు చూస్తాను, చాలా పెద్దగా అయిపోయింది. సో ఇదే అనమాట విలేజ్లో మా హోమ్. సో నేను హోమ్ టూర్ చేస్తాను గైస్, మీకు కమెంట్ చేయండి హోమ్ టూర్ కావాలంటే. నేను దసరాకి వెళ్ళినప్పుడు ఈసారి హోమ్ టూర్ అయితే చేస్తాను. సో వెళ్ళగానే నాకైతే ఫస్ట్ హోమ్ చూపించాలనిపించింది. దాని తర్వాత జామకాయలు ఉన్నాయన్నమాట జామ చెట్టుకి. సో ఫస్ట్ అయితే ఒకటి తెంపేసి తినేసాను అనమాట నేనైతే. దింపనా కలిసుంటే కలదు సుఖం. ఫోటో దిగు. సో అందరం వెళ్ళేసరికి మాకైతే ఈవినింగ్ అయిపోయింది. సో మా అక్క వాళ్ళు అందరూ వచ్చేసరికి నైట్ అయిపోయింది. నైట్ కట్టుకుంటున్నాం అనమాట మేమైతే రాఖీలు. దండం పెట్టినా, దండం పెట్టరా, దండం పెట్టి కుంకుమ అంతా పూసుకుంటాం ఆడికి బొట్టు ఎర్రగా. సో ఇక్కడైతే మేమైతే కొన్ని బంతి చెట్లు తెచ్చామన్నమాట హైదరాబాద్ నుంచి. సో మా అత్త అయితే పెడుతుంది చెట్లు కూడా. ఒక్కొక్కటి పెట్టాలి మంచిగా వస్తాయి. ఎందుకు బాగుండయి ఇటు సావయి వచ్చి మంచి వచ్చి ఎందుకు వస్తాయి నీళ్ళు. మరి నీళ్ళు ఎవరు వేయాలి మమ్మీ? వస్తాడా ఏ ఆనక పెడతాయి. దొండకాయలు చూస్తారా? ఎక్కడ ఉంది ఆకు సైడ్ ఆకు ఆకు కిందికి చాలా ఆకు కిందికి తెంపుతున్నాయా? పక్కన ఒకటి ఉంది, దాని కింద ఒకటి ఉంది. మన వల్ల కాదంటావా తెంపుతానికి? చెట్టు మొత్తం నేను ఒకసారి పందిరి కూడా ఇస్తాను. ఓయమ్మ కింద రావే కాదు వస్తున్నాయి కదా, అంత తలాయని పెట్టుకోవాలి. ఉంది జనాల పడి
చిక్కు ఎక్కడ పోయినావు ఇందాక? చిలకల పోయినా. ఏం చేసినావు? మేక కాసినావా? వామ్మో. కోడి కూడా కోసినావా? ఏ కోడేది మరి? చిలకల కోడి కోసినా అన్నావు కదా, ఎక్కడుంది? చిలకలు ఉందా? తాతకు వస్తుందా? నువ్వేం చేసినావు మరి? నువ్వేం చేసినావు? కోడి చూసినావు. తింటావా కోడి? తింటావా కోడి? చికెన్ తింటావా మటన్ తింటావా? చికెన్ మటన్ రెండు తింటావా? పట్టిదా నిజుడే ఏంగా తాగు. చిన్నప్పుడు మేము నాయనమ్మ ఏం చేస్తున్నావే? నాయనమ్మ ఏం చేస్తున్నావు? ఎల్లిపాయలు ఇస్తున్నావు. ఇవన్నీ సెల్లులార్. ఫస్ట్ మనం ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇది బగారా రైస్ అనమాట. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసినాము. ఆయిల్ వేసిన తర్వాత మనం అన్ని మసాలాలు వేయాలి. చూద్దాం తీసుకురావడం పోయింది. మసాలా ఏమా? మసాలాలే పోసి వేసేసిందమ్మా. ఇంకొంచెమే కావ్య. కసూరి మేతి బాగుంటుంది. నూరం చేసే టేస్ట్ బాగుంటుంది. మంగకి ఇక్కడ చూడ ఎందుకే వా ముగ్గి అల్ల నూర్చి కూడా దిగానా మరి అన్నది నాతో ఆడుకుంటాను. మా పొగ వస్తుంది. మనకు కావాలన్నా పిల్లలు ఇద్దరులే ఏమిస్తాం పిల్లలకు ఏమకి తెగిస్తాలే అన్న ఈడెందుకు ఫస్ట్ జీలకర్ర అవన్నీ రేపు ఇంట్లో పోయి ఉరుకు దవి గీత. లగ్గం ఏమైంది? అల్లమే అది అడగండి చెప్పిన ఉడికినాక చూస్తాం. మసాలా నెయ్యి కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం అక్క అది ధనియాల పొడి ధనియాల పొడి అంటే
చాలు చాలు నాకు తెలుస్తుంది కొంచెం కొత్తిమీర, అయిపోయిందా మసాలా అయిపోతుంది ఇక. మసాలా ఎప్పుడు ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు. హాయ్ గైస్ ఫ్రెండ్స్ మా సైన్ ఓల్ ఎక్కడ ఉంటాయి సి వెట్టి వాళ్ళదంటే పడతాయి. అరే ఎటు పోతున్నాం రా మనం? పొలం దగ్గరికి. అసలు పిల్లలంతా కాదు, పిల్లలంతా ఒకటే కార్లా సరిపోతుంది. పిల్లలు పడిపోయినాయి అన్ని. నాన్న మాట్లాడుతున్నట్టుంది ఆల్రెడీ. వచ్చిందా ఇప్పుడు ఇంకా మస్తు వస్తుంది కట్ట. సో గాయస్ మేమైతే ఇప్పుడు ఫామ్ అంతా చూడడానికి వెళ్తున్నాము. ఇది కాటన్ అనమాట, మొత్తం కాటన్దే. ఆడ మొత్తం ప్లాంట్ గా చెట్లు ఉన్నాయండి చూసిరా. ఇలా చాలా చాలా స్నేక్స్ ఉంటాయి. ఈ మాన్వి బొమ్మ ఆడేద్దామా? వద్దు ఫొటోస్ కష్టాలు గాయస్. 3 గో. చీటింగ్ 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 కావ్య చీటింగ్. ఆఖరికి సెకండ్ కావ్య వచ్చింది. తుకం వర్షిత సో ఫైనల్గా నేనైతే అవి జామకాయలు దంపేసుకున్నాను అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం హైదరాబాద్కి. సో అంతే గాయస్, ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు నెక్స్ట్ బ్లాగ్. బాయ్.